గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు విలేకరుల సమావేశం. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం. మంగళగిరి ఎయిమ్స్ ను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అమరావతిని ఏం అభివృద్ధి చేశారని బాబును ప్రశ్నించిన వీర్రాజు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు. దర్శన నియమాలను ప్రకటించిన ఆలయ ఈవో సురేష్ బాబు. డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రభుత్వంపై బట్టి ఫైర్. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం. పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్సభలోనూ ఈ బిల్లును తాము వ్యతిరేకించామని, కానీ బీజేపీకి ఉన్న సంఖ్యాబలం వల్ల అక్కడ ఆమోదం పొందిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ కె కేశవరావు ఆధ్వర్యంలో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదం పొందకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని ఆయన వెల్లడించారు. శనివారం ఢిల్లీలో విజయ్ చౌక్ వద్ద విలేకరులతో ఎంపీలు కేశవరావు, మన్నే శ్రీనివాసరెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆర్ రాములు, బడుగుల లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి, పి దయాకర్, మాలోత్ కవిత మాట్లాడారు. దేశ రైతాంగాన్ని దెబ్బతీసేలా ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వారిని బిచ్చగాళ్లుగాను కూలీలుగాను చేయాలనుకుంటోందా అని నామా ప్రశ్నించారు. ఈ బిల్లు వల్ల దేశంలో చిన్న రైతులు దెబ్బతింటారని పేర్కొన్నారు. డూప్లికేట్ చేసుకుంటూ రాష్ట్రాలకు నష్టం వచ్చే తీరుగా చూసుకుంటూ రాష్ట్రాలు లేకుండా వాళ్ళే నడిపిస్తున్నట్టు ఒక ఆల్టర్నేటివ్ ఏజెన్సీని క్రియేట్ చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ తోని నష్టపోయేది ప్రభుత్వాలు కాదు, బీదరికం, బీద ప్రజానికం. ఆర్డినెన్స్ 2 వస్తున్నాయి, దాన్ని మేము అపోజ్ చేయబోతున్నాము. టీఆర్ఎస్ ఆ ఫార్మ్ బిల్స్ 2 అపోజ్ చేస్తుంది. రైతుల బిల్లని అపోజ్ చేస్తున్నాం, 2 ఆర్డినెన్స్ అని బిల్ వస్తుంది. ప్రైసింగ్ గురించి ఒక వీళ్ళతో రైతాంగంలో రైతులతోని కార్పొరేట్ చేసుకుంటూ ఆ అగ్రిమెంట్ చేస్తున్నారు. ఏం చేసినా మొత్తం మీద ఏమవుతుంది, కార్పొరేటైజేషన్ అంటే పూర్తిగా మార్కెట్ ఎకానమీలో పెద్ద ట్రేడర్సు, పెద్ద కంపెనీసు, పెద్ద కార్పొరేటైజేషన్ అవుతున్నది. ఆ తీరుగా ఈ రైతులకు కానివ్వండి, మీరు చేసిన ఈ రోలంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ లోపల అగ్రికల్చరు, మార్కెటు, అగ్రికల్చర్ ప్రైసింగ్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ హక్కులలో ఉండే కాబట్టి మేము సంపాదించుకుంటూ పోతా ఉన్నాం. సమాజం ఎంతవరకు పోతున్నాం. తెలంగాణ లోపల ఈ ఏడాది 1 కోటి. ఇప్పుడే పెద్దలు కేకే గారు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్లు ఉన్నామని చెప్పేసి మొత్తం భారతదేశ రైతాంగాన్ని మొత్తం కూడా దెబ్బతినే విధంగా లాక్డౌన్ పీరియడ్లో ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు. పార్లమెంటు స్టార్ట్ కాగానే బిల్లు రూపేణంగా దాన్ని యాక్ట్గా పాస్ చేయడానికి ముందు వాటినే పెట్టారు. మీరు రైతాంగం మీద ఎందుకు ఇంత కక్షపూరితంగా ఉన్నారో, భారతదేశ రైతాంగాన్ని అందరినీ కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైతుల్ని భిక్షగాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? రైతుల్ని పనులను చేద్దామని అనుకుంటున్నారా? మీరు 1 కాదు 2 కాదు ఇప్పటికి 3 బిల్లులు తీసుకొచ్చారు. లోకసభలో మెజార్టీ ఉందని చెప్పి మీరు పాస్ చేశారు. అది రేపు రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభలో టీఆర్ఎస్ తరఫున మా మెంబర్లు అందరూ కూడా కేకే గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా దాన్ని అపోజ్ చేస్తాం. ఇక్కడ లోక్సభలో మీకు మెజార్టీ ఉంది, బుల్డోజ్ చేశారు. లోక్సభలో కూడా మేము అపోజ్ చేసినాం. ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత దేశ రైతాంగాన్ని అందరూ కూడా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మేము బిల్లుని అపోజ్ చేసినాం. అయినా మీరు పాస్ చేశారు. మేము ఈ గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం, మీరెందుకు రైతుల మీద ఇంత కక్షపూరితంగా ఇటువంటి బిల్లులు ఎందుకు తీసుకొస్తున్నారు?
అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. 7,200 కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేకపోయారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆసుపత్రి భవనాలను ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్ రాకేష్ కక్కర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ అమరావతిని జపాన్, చైనా, సింగపూర్లా చేస్తానంటూ కబుర్లు చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన 64,000 ప్లాట్లను గత ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇవ్వలేకపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయాలని కోరారు. 1,800 కోట్లతో 8,000 మంది రోగులకు చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎయిమ్స్ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహా ఎయిమ్ హాస్పిటల్ లాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో నిమ్స్ తరహా అయినటువంటి హాస్పిటల్ ఇది ప్రాముఖ్యత పొందడానికి అవకాశం ఉంది. ఇందులో క్యాన్సర్కి సంబంధించి అన్ని సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఈ యొక్క బ్లాక్ కంప్లీట్ అయిన తర్వాత అవకాశాలు ఏర్పడుతున్నాయి. కోవిడ్ లేకపోతే ఈ బ్లాక్ కూడా కంప్లీట్ అయి ఉండేది. ఈ విధంగా దీనిలో ఒక 3,000 మందికి ఎంప్లాయ్మెంట్, డాక్టర్స్ కానీ సబ్ స్టాఫ్స్ కానీ ఇట్లా 3,000 మెంబర్స్కి బయట 3,000కి రక్త పరీక్ష జరిగేదాన్ని ఇక్కడ 700కి చేస్తున్నారు. పేషెంట్తో కూడా మాట్లాడడం జరిగింది కొంతమందితో. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇది మనకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనిట్ ఇది. అట్లానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాంట్లో వాటర్ కానీ, కొంత ఎలక్ట్రిఫికేషన్ కానీ, జనరేటర్ వాళ్ళకి సంబంధించిన సబ్స్టేషన్ కానీ ఇలాంటివి కొన్ని ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుని ఇంకా ఫాస్ట్గా రాష్ట్ర ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ఒకసారి చూడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలానే డిజైన్స్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా నేను విజిట్ చేశాను ఈవేళ. అది ఆల్మోస్ట్ దానికి ఇంకా 20 ఎకరాల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఒక 4 ఎకరాలు వారు ఇంకా కూడా స్థలం ఇవ్వవలసినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఆ 4 ఎకరాలు ఇస్తే అది కూడా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్రకటించారు. నేటి నుంచి భక్తులకు ఆన్లైన్లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. కొండపైకి రవాణా సౌకర్యం లేదని ఈవో చెప్పారు. నదీ స్నానానికి అనుమతి లేదని, తలనీలాలు రద్దు చేస్తున్నట్లు సురేష్ బాబు ప్రకటించారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, మిగతా రోజులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో దసరా ఉత్సవాల అమ్మవారి దర్శనానికి రోజుకు 10,000 మందికి అనుమతి ఉన్నట్లు దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు చెప్పారు. మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన వేళలు ప్రకటించారు. 4,000 టికెట్లు ఉచిత దర్శనానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. 3,000 టికెట్లు ₹100, 300 రూపాయల టికెట్లను మరో 3,000 విక్రయించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ వెల్లడించారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలని, 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదని దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు స్పష్టం చేశారు. నిర్ణయించిన ప్రకారంగానే మనం ప్రతిరోజు కూడా ఈరోజు వచ్చే నెల 17వ తారీఖు నుంచి మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. అదేవిధంగా తర్వాత రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. అయితే ఒక మూల నక్షత్రం రోజు మాత్రమే తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. అయితే ఈసారి 10 అలంకారాలు అమ్మవారికి చేస్తాము, కానీ 9 రోజులు మాత్రమే ఈ కార్యక్రమాలు ఉంటాయి. అయితే 24వ తారీఖు మాత్రం ఉదయం దుర్గాదేవి అలంకారము, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్దిని దేవి అలంకారం ఉంటుంది. ఈ అలంకారాలు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు దుర్గాదేవి అలంకారము, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మహిషాసుర. జై దుర్గా భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అక్టోబరు 17వ తారీఖు నుండి అక్టోబర్ 25వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగును. కరోనా నియంత్రణ దృష్ట్యా
ఈ నెల 9/9/2020న జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ నందు కలెక్టర్ గారు, అలాగే నగర పోలీస్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆ రకంగానే మా ఈఓ గారు, మేము, మా ఈఈ గారు అందరం కూడా ఆ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ కరోనా పరిస్థితులన్నిటి దృష్ట్యా ఇక్కడ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని కోణాల నుంచి కూడా ఆలోచించి ఈ యొక్క దర్శనం గడిచినటువంటి సంవత్సరాలకి ఈ యొక్క 2020లో జరుగుతున్నటువంటి దసరా ఉత్సవాలకి చాలా వ్యత్యాసాలు, ఆ రకంగానే మార్పులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కరోనాని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రోజుకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతించాలని చెప్పినటువంటిది కలెక్టర్ గారు ఆదేశం. డబుల్ బెడ్రూమ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క మరోసారి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఇండ్లు ఇప్పుడు చూపిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నాకు 1,00,000 ఇండ్లు చూపిస్తా అని 3,428 ఇళ్లు మాత్రమే చూపెట్టారని మండిపడ్డారు. గ్రేటర్లో కట్టాల్సిన 96,000 ఇండ్లకు 3,428 ఇండ్లు చూపెట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్ ఎన్నికలు అంటున్నారని భట్టి పేర్కొన్నారు. తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ఓట్లేసుకున్నారని ఫైర్ అయ్యారు. గ్రేటర్లో ఇండ్ల లెక్క తీస్తాం, జనం ముందు ఉంచుతాం, ఆత్మ గౌరవం లేకుండా బతకాల్సిన పరిస్థితి వద్దని ప్రజలకు చెబుతామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని జనాలకి చెప్తామని పేర్కొన్నారు. మనల్ని మోసం చేసే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గ్రేటర్ తర్వాత వరంగల్, ఖమ్మంలో ఇండ్ల సంఖ్యను కూడా జనాలకు చూపిస్తాం, సీఎం చెప్పిన మాటలకు కట్టిన ఇండ్లు చూపిస్తామని పేర్కొన్నారు. స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి మిత్రుడు శ్రావణ్ గారు, అట్లాగే నాంపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి మిత్రుడు ఫిరోజ్ ఖాన్ గారు, అట్లాగే మిత్రుడు విక్రమ్ గౌడ్ గారు, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ గారు, వీరందరితో కలిసి ఈరోజు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభలో చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్కి ఎన్నికలు వస్తున్న ప్రతి సందర్భంలో సభని, రాష్ట్ర ప్రజల్ని, నగరవాసుల్ని అందరినీ మోసం చేస్తూ ప్రతి సందర్భంలో లక్షల ఇళ్ళు మేము కట్టేసి రెడీగా ఉన్నాయి మీకు పంచడానికి, ఎన్నికలు కాగానే వీటన్నిటిని మేము పనిచేస్తాం అని చెప్పే ఆనవాయితీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, కేసీఆర్ గారి దగ్గర నుంచి, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారి దగ్గర నుంచి, నగరం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి వరకు ఇది బాగా అలవాటైనటువంటి ప్రక్రియ. ఎన్నికలు రాగానే పేదవాళ్ల అవసరాన్ని, పేదవాళ్ల ఇబ్బందుల్ని టీఆర్ఎస్ పార్టీ ఓట్లుగా మార్చుకొని ఆ ఓట్లతో అధికారంలో కూర్చున్న తర్వాత పేదవాళ్ల ఇబ్బందుల్ని, అవసరాల్ని పూర్తిగా మర్చిపోయేటువంటి ఆనవాయితీ చాలా స్పష్టంగా మనం గత 6.5 సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి మిత్రుడు శ్రావణ్ గారు, అట్లాగే నాంపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి
పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో వీడోస్ క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ అధ్యక్షతన ఖమ్మం మదిర నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలకు ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ ఉన్న ఎన్నిక. ఎప్పుడో ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది ఈ ఎన్నిక. కానీ దానికి ఇప్పటి నుంచే మనం సన్నద్ధం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ఉన్న ఓటర్ లిస్టు ఇప్పుడు లేదు, మళ్ళీ కొత్తగా ఓట్లు చేర్పించుకోవాలి. గతంలో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంటిన్యూ కారు, వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఓట్లు చేరాలి. అందుకని చెప్పి ఇంత తొందరగా ఈ కార్యక్రమం ముందు చేపట్టడం జరుగుతుంది. అందుకని ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న మన పార్టీ అభిమానులు, మన పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, మనలోనే మనం ప్రజాప్రతినిధులు ఉండో లేకపోతే పార్టీగా బాధ్యతలు చూస్తున్న వాళ్ళు అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. వీళ్ళతో పాటుగా మన అభిమానించే వాళ్ళు, మనం కొత్తగా ఓట్లు చేర్పించుకునే కార్యక్రమాన్ని ముందుగా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయటానికి ఒక పద్ధతికి ప్రాతిపదిక ఏంటంటే పాత ఓటర్ లిస్టు. పాత ఓటర్ లిస్టులో ఓటు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఓటు వస్తుంది. కాకపోతే అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అప్లై చేయాలంటే ఈ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫామ్ 18 అంటారు. ఆ ఫామ్ 18 అప్లికేషన్తో పాటుగా 2017 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, ఎవరు రిటైర్ అయిన ఉద్యోగస్తులతో సహా ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు పొందే అవకాశం ఉంది, హక్కు ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అది పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా 2017 సంవత్సరానికి ముందు ఎవరెవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఈ ఫామ్ 18తో పాటుగా ఫామ్ 18 ఫిలప్ చేయాలా, దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా, దాంతోపాటుగా ఒక ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఓటర్ ఐడి కార్డు జిరాక్స్. ఓటర్ ఐడి కార్డు అంటే మన రెగ్యులర్ ఓటరు, మన ఎమ్మెల్యే ఎలక్షన్లకి, ఎంపీ ఎలక్షన్కి వేసే ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఓటర్ ఐడి కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, దాంతోపాటుగా 2 ఫోటోలు. ఈ 2 ఫోటోలతో పాటు ఆ వ్యక్తికి ఉన్న స్మార్ట్ ఫోన్ నెంబర్, అంటే వాట్సాప్, ఫేస్బుక్ ఉండే నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. పార్టీ క్యాడర్ని నిరంతరం మనం ఎప్పుడు కూడా మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్యరహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రకార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత మద్య విక్రయాలను గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పోలిస్తే 30% నుంచి 60% బీర్లు విక్రయాలు తగ్గాయని అన్నారు. 2024 నాటికి 3 స్టార్ 5 స్టార్ హోటల్స్కే మద్యం పరిమితం కానుందని పేర్కొన్నారు. మద్యం లేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ మద్యరహిత రాష్ట్రంగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 2024 నాటికి ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ మినహా ఇంకెక్కడ మద్యం దొరకని పరిస్థితి కనిపించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా కాకుండా మద్యరహిత ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. ఈ మహాయజ్ఞంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు సుమారు 90 లక్షల మంది సంఘటితంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. ఈ మహిళా శక్తిని
ఈ దశల వారీ మద్య నియంత్రణకి ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 4 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అన్ని గ్రామాల్లో, బస్తీల్లో మనకు కనపడుతూ ఉన్నారు. వారి సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. మద్య నిషేధ ఉద్యమంలో వీరందరినీ భాగస్వామ్యం చేయడానికి వారికి తగిన శిక్షణ అందించి వారిని కార్యోన్ముఖంగా చేయాలనుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ కొనసాగుతూ ఉన్నారు. గద్వాల పట్టణంలోని స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ రుణాలను అర్హులందరికీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, బ్యాంకర్లు, మున్సిపాలిటీ కమిషనర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా ఇచ్చేయాలని ఏదైనా 10,000 రూపాయలు మొన్న జరిగిన కరోనా సమయంలో కరోనా విజృంభించడం వల్ల లాస్ట్ 3 నెలలు మనం లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్ సమయంలో రోజు అంటే స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు పక్కల నిర్వహించే రోడ్డు పక్కల వ్యాపారస్తులకు 10,000 ఆర్థిక సహాయం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ అంటే ప్రజలకందరూ కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోరుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పాట్నాపూర్ గ్రామంలో వానాకాలం సాగు చేసిన పంటల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకట్ పరిశీలించారు. దీంతో పాటు పాట్నాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణశంకర్, నక్కల్వాడ సర్పంచ్ కొడప విజయ్ కుమార్, ఎంపీటీసీ గోడం జుగదీరావు, మండల వ్యవసాయ అధికారి విశ్వమిత్ర, విస్తరణ అధికారి కె శ్యామ్ రైతులు పాల్గొన్నారు. హైట్ అవసరం లేదు కదా, ఆకులు అవసరం లేదు కదా, మనం సార్ చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు తర్వాత మీరు లేట్ చేసినా అవసరం లాభం ఉండదు. అంటే 10 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు ఇదే మూమెంట్ అంటే 18-20 కొమ్మలు ఇది చిన్నవి కూడా లెక్క పెట్టుకోవాలి. ఇది కొమ్మ కిందికి వస్తుంది, ఇది కొమ్మనే కదా, ఇది ఇట్లా పెరుగుతుంటుంది. దీనికి 3-4 కాయలు దీన్ని ఆపితే దీనికి ఇది పెరుగుతుంది. దీన్ని తీసేయకపోతే ఇది ఇట్లానే మెల్లగా పెరుగుతుంది. మీరు 1-2 తెంపినే ఉన్నాయి, మొత్తం పూతనే ఉంది ఆ చెట్లకు. మనం లాస్ట్ టైం డెమో ఇచ్చింది మా తమ్ముడు చేస్తాం. మనము చెప్పు మరి మొన్న చెప్పినా కదా మన అందరికి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గోదావరి నది వద్ద 5 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్ ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత దశ మార్చిన జల ప్రదాత సీఎం కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో గోదావరి నదికి జలకళ సంతరించుకుందని అన్నారు. నిండుకుండగా మారిన గోదావరి నదిపై పడవల పోటీలను విజయవంతంగా నిర్వహించమన్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా గోదావరి నదిలో బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. తూర్పున వెళ్ళేటువంటి నీటిని పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి ఈ ప్రాంత ప్రజల దశను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహా సంకల్పంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడుబారిన పొలాలన్నీ కూడా పచ్చదనంతో వెరిసిల్లేటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నిండు కుండల మన పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో గతంలో ఎండిపోయినటువంటి గోదావరిని చూసినాం. ఈరోజు 365 రోజులు నిండు కుండలా ఉండేటువంటి గోదావరిని చూస్తూ ఉన్నాం. గతంలో శివరాత్రి నాడు స్నానాలు చేయడానికి ఇక్కడికి వస్తామని చెప్పేసి వస్తే కనీసంగా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఎవరైనా దహన సంస్కారాలు నిర్వహించి కనీసం గోదావరి స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి గతంలో చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం,
ఇలా నిండు కుండలాగా ఒక సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి ఇలా ఉండడం అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు విలేకరుల సమావేశం. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం. మంగళగిరి ఎయిమ్స్ ను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అమరావతిని ఏం అభివృద్ధి చేశారని బాబును ప్రశ్నించిన వీర్రాజు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు. దర్శన నియమాలను ప్రకటించిన ఆలయ ఈవో సురేష్ బాబు. డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రభుత్వంపై బట్టి ఫైర్. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం. పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.